దేవి క్షేమమా అంటూ నీ ఒడిలో చదవాలి కొత్త కొత్త చదువులు, నేనప్పుడు అడగాలి చిలిపి చిలిపి ప్రశ్నలు. ఇలా అమలిన శృంగారాన్ని మామూలు మాటల్లో రాయడం ఆత్రేయ గారికే చెల్లిందండి. శాంతినిలయం చిత్రంలోని ఈ పాటని ఆత్రేయ గారు రాసిన తర్వాతే కోదండపాణి గారు వరస కట్టారు. జిలుగు సంగతుల మీద మమకారం అధికారం కోదండపాణి గారికి జాస్తి అని చెప్పడానికి దేవి క్షేమమా అన్న పల్లవిని రకరకాలుగా స్వరపరచడమే నిదర్శనం. ఈ పాటలో ఎరిక్ అనేటువంటి ఆర్టిస్ట్ చేత సాక్సోఫోన్ వాయించిన తీరు కోదండపాణి గారి అభిరుచికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. బాలుగారు వసంత గారు పాడిన ఈ మధుర గీతాన్ని మన కోసం వినిపించడానికి బాలుగారితో కలిసి వస్తున్న గాయని చిత్ర గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. దేవి క్షేమమా, దేవరవారు క్షేమమా, దేవి క్షేమమా, దేవరవారు క్షేమమా. తమ కడగంటి చూపే కరువైనది, తమ కరుణా కటాక్షమే అరుదైనది. దేవి క్షేమమా. నులి సిగ్గులలే బుగ్గలు ఎలాగున్నవి, నులివెచ్చని తొలి ముద్దులు పంపమన్నవి. అల్లరల్లరి కళ్ళు చల్లగా ఉన్నవా, అల్లరల్లరి కళ్ళు చల్లగా ఉన్నవా. తెల్లవార్లు నిదుర రాక ఎర్రబారుతున్నది. దేవి క్షేమమా. జడలోన మల్లెపూలు ఇమడకున్నవి. జతలేక పట్టు పరుపు కుదరకున్నది, తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి, తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి. అవి కూడా నలిగిపోయి జాలి వేస్తున్నవి. దేవి క్షేమమా. నీ ఒడిలో చదవాలి కొత్త కొత్త చదువులు, నేనప్పుడు అడగాలి చిలిపి చిలిపి ప్రశ్నలు. నీ పెదవులపై రాయాలి నీవు మెచ్చు జవాబులు, పెదవులపై రాయాలి నీవు మెచ్చు జవాబులు. నీ మగసిరి గెలవాలి అసలైన పరీక్షలు. దేవి క్షేమమా. దేవరవారు క్షేమమా, దేవి క్షేమమా. చాలా అందమైన పాట సార్. అసలు ఎలా ఉందంటే సాహిత్యానికి సంగీతానికి రొమాన్స్ లాగా ఉంది. సచ్ బ్యూటిఫుల్ సాంగ్, రెండు అంతే అందంగా ఉన్నాయి. మరి ఈ పాట గురించి ముఖ్యంగా ఇందులో సాక్సోఫోన్ వాయించిన వ్యక్తి పేరు ఎరిక్, ఆయన పేరు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఆయన సుస్థల దక్షిణామూర్తి గారి అల్లుడు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అంత మంచి సాక్సోఫోన్ ప్లేయర్ సౌత్లో ది బెస్ట్ అట్ దట్ టైం. ఆ తర్వాత కొంతమంది వచ్చారు, బట్ రియల్ సాక్సోఫోన్ సౌండ్ ఉన్న ఆ వ్యక్తి
He died of throat cancer. That's the unfortunate thing. Very, very sad. May his soul rest in place. ఇది ఒక చిన్న సినిమాలో, శాంతి నిలయం అనే చిన్న సినిమాలో వచ్చినటువంటి పాట. వసంత్ గారు నేను పాడింది. నిజంగా ఒరిజినల్ వింటే అప్పుడు నేను పాడినంత ఫాస్ట్గా సంగతులు నాకు ఇప్పుడు రావట్లేదు. అది ఏది కూడా అందరూ అనుకుంటారు బాలు ఇదే ఇంప్రవైజ్ చేసి సంగతులు పాడారని. నాట్ అట్ ఆల్. అన్నీ మా గురువు గారు అక్షరం ఆయన పాడినవి ఇవన్నీ. దేవి క్షేమమా, అది ఇంకా ఫాస్ట్గా పాడతారు ఆయన. ఇట్లా 3 వేళ్లతోనూ ఆయన చేస్తూ హార్మోనియంలో. ఇలాంటి పాటలు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో కనుక వచ్చుంటే ఇప్పటికి ఇంకా బాగా ప్రాచుర్యంలోకి ఉండేవి. ఇది కేవలం సంగీత సాహిత్య ప్రియుల మనసుల్లో మాత్రమే ఉన్నాయి తప్ప ఐ కాంట్ కాల్ ఇట్ యాజ్ ఏ పెద్ద పాపులర్ సాంగ్ అని చెప్పడానికి వీల్లేదు. కానీ చాలామందికి తెలిసిన పాట, చాలామందికి ఇష్టమైన పాట. మరొక్క పర్యాయం ఈ వేదికకి ఇలాంటి పాటలు పాడడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ చిరంజీవి సౌభాగ్యవతి, ఈ పాట వసంత్ గారు పాడినా కూడా ఆవిడ పాడడానికి ఒప్పుకొని పాడినందుకు ఆవిడకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ చిత్రమ్మ గారు. థ్యాంక్ యూ బాలు గారు.